జిల్లా పులివెందులలోని వేములలో హై టెన్షన్ నెలకొంది. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల నామినేషన్ పై వివాదం రాజుకుంది. నామినేషన్ వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నారని ఎంపీ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నీటి సంఘాల ఎన్నికల పంచాయతీ స్థానిక పిఎస్ కు చేరుకుంది. రైట్ కడప జిల్లా పులివెందులలోని వేములలో హై టెన్షన్ నెలకొంది. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల నామినేషన్ పై వివాదం రాజుకుంది. నామినేషన్ వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నీటి సంఘాల ఎన్నికల పంచాయతీ స్థానిక పిఎస్ కు చేరుకుంది. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, ఈ గొడవలు గల కారణాలేంటి? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు అక్కడ నామినేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. దాంట్లో వైసీపీ నేతలు చేస్తున్నటువంటి నామినేషన్లను తిరస్కరించడము, వాటిని చించివేయడం జరుగుతున్నాయి. అలాగే విఆర్ఓలు వాళ్లకు ఇంటి పన్ను భూమి పన్ను రసీదులు ఇవ్వట్లేదు. అందువల్ల నామినేషన్ వేయడానికి అవకాశం లేకుండా కావాలనే అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్న నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్లి అధికారులను నిలదీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కూడా అక్కడికి వచ్చారు. టీడీపీ వైసీపీ నేతల మధ్య కొంత ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి వేముల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎదుటి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు గుమిగూడి ఉన్నారు. కొంత ఉదయం నుంచి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నీటి సంఘం ఎన్నికలకు సంబంధించి ఏకపక్షంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. వైసీపీ వారు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ ఉన్నారు అన్నది వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. అందులో భాగంగానే దానికి ఆపోజిట్ గా టీడీపీ నేతలు కూడా అక్కడికి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో వేముల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని పోలీస్ స్టేషన్ లోనే పెడతారా, లేకపోతే ఆయన పైన ఏదైనా కేసు నమోదు చేస్తారా అనేది చూడాలి. ఇప్పటికైతే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులందరూ కూడా అక్కడికి, కార్యకర్తలు శ్రేణులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. రైట్ సుదర్శన్, అయితే గొడవకు సంబంధించి అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, లేకపోతే ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు, వీళ్ళు ఎలా స్పందిస్తున్నారు? వారి వారి వర్షన్స్ ఏంటి? వైసీపీ వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైనా ఎన్నికలు జరిగినప్పుడు అది పోటీ చేయడం మా బాధ్యత కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము నీటి సంఘం ఎన్నికల్లో మా వాళ్ళు నామినేషన్ దాఖలు చేస్తారు, పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే వాటన్నిటిని కూడా ఏకపక్షంగా చేసుకోవడం కోసం, నామినేషన్ లేకుండా ఏకగ్రీవం చేసుకోవడం కోసము టీడీపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు అధికారులు కూడా వాళ్లకు సహకరిస్తున్నాడు. ఇది అన్యాయం అన్నది వైసీపీ చేస్తున్నటువంటి వాదన. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం మేము ఎక్కడ విఆర్ఓలు ఇవ్వని వాటికి మేమేం చేస్తాము, అధికారులను నిందించాల్సింది టీడీపీని ఎందుకు నిందిస్తారంటూ వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుదర్శన్.